శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను ఎత్తివేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మహారాష్ట్రలోనూ వర్షపాతం అతి తక్కువగా నమోదు కావడంతో అక్కడ ఉన్న విష్ణుపురి వంటి ఎక్కువ ప్రాజెక్టులో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తివేయడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం మరింత తగ్గే అవకాశాలుంటాయని అంటున్న ప్రాజెక్ట్ అధికారి శ్యామ్తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాబట్టి తెలంగాణ వరప్రధాన శ్రీరామ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 80 టీఎంసీల నీటి మట్టం సామర్థ్యం ఉన్నటువంటి నీటి మట్టం గత కొన్ని రోజులుగా పైన ఉన్న వర్షాలు కురవడంతో పూర్తిగా డెడ్ స్టోరీ చేరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్లయితే 15 టీఎంసీల నీటి మట్టం చేరుకోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మళ్ళీ ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. దీనిపై సార్ చెప్పండి, గత కొన్ని రోజుల వర్షం పడకపోవడం పూర్తిగా డెడ్ స్టోరీ చేసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు దీన్ని అసలు? అయితే ప్రజెంట్ మన రిజర్వాయర్లో కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే స్టోర్ అయి ఉంది. అయితే మనకు నిపుణుల అంచనాల ప్రకారం వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రకారం మనకు మే నెల 28 తారీఖు తర్వాత వర్షాలు మన తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు కురిసే అవకాశం ఉందనేది మనకు అంచనా అనేది వచ్చింది. అదేవిధంగా మనకు వర్షాలు పడడం అయితే జరిగింది. కాకపోతే ఆ వర్షాలు అలానే కొనసాగపోవడం వల్ల మనకు ప్రజెంట్ రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ అయితే ఏం రావట్లేదు. ఇక రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే కానీ మనకు ఇన్ఫ్లోస్ రిజర్వాయర్లోకి వాటర్ కానీ వరద నీరు వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కానీ గత సంవత్సరం పోలిస్తే మాత్రం గత సంవత్సరంలో రిజర్వాయర్లో కేవలం ఇదే సమయానికి 13 టీఎంసీల నీరు మాత్రమే ఉండే. ప్రజెంట్ 15 టీఎంసీల నీరు ఉంది. ఓవరాల్గా గత సంవత్సరంతో పోలిస్తే ప్రజెంట్ ఉన్న పరిస్థితి మాత్రం కొద్దిగా మెరుగుగానే కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజెంగా ఈ ప్రాజెక్టు ఆధారంగా 4 జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాల తాగునీటికి నీరు అందిస్తుంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాగునీరు అందించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు అని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనకున్న డిమాండ్, ఈ టైంలో డిమాండ్ అనేది డ్రింకింగ్ వాటర్కి అయితే మనకు కొరత ఏం లేదు. ఇతర డిస్టిక్లు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ ఇవే కావచ్చు. డ్రింకింగ్ వాటర్కి అయితే ప్రజెంట్ మనకు కొరత అయితే ఏం లేదు. కాకపోతే మనకు పంట సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పంటకు నీరు ఇవ్వడానికి మాత్రం వర్షాలు పడి వరద నీరు రిజర్వాయర్లో చేరితే కానీ మనకు పరిస్థితి అనేది అప్పుడు మనం పరిస్థితి అనేది చెప్పొచ్చు. ప్రజెంట్ మనకు వర్షాలు ఏం లేవు కాబట్టి ఈ సమయంలో మనం ఇన్ఫ్లో వస్తుందా రాదా అనేది మనం అంచనా వేయలేం. కాకపోతే వర్షాలు అయితే ఎంతో కొంత పడతాయి. అయితే ఈ సంవత్సరం నిపుణుల అంచనాల ప్రకారం ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది కొంత కనిపించే అవకాశం ఉందని మనకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దేశవ్యాప్తంగా. కానీ రానున్న రోజుల్లో మనం వర్షాలు ఎంతో కొంత అయితే పడతాయి. కాకపోతే వర్షాలు పడితే కానీ మనం ఇన్ఫ్లోస్ అనేది చెప్పలేం. బాబ్లీ సంబంధించి బాబ్లీ గేట్లు ఎత్తేసి దీనిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బాబ్లీ గేట్ల ముందు ఏదైనా వరద నీరు అనేది ఉంటే మనం బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల మన రిజర్వాయర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాకపోతే గేట్లు ఎత్తినా కూడా మన మహారాష్ట్రలో జైక్వాడి ప్రాజెక్టే కావచ్చు, విష్ణుపురి ప్రాజెక్టే కావచ్చు, ఇవి వర్ష ఆధారిత ప్రాజెక్టులు కాబట్టి వర్షం పడిన తర్వాత వరద నీరు ఆయా ప్రాజెక్టులలో చేరిన తర్వాత అక్కడ నుంచి వచ్చే నీటిని బట్టి మనకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కేవలం బాబ్లీ గేట్లు ఎత్తినంత మాత్రాన నీరు దాంట్లో బాబ్లీ గేట్లో ప్రజెంట్ ఉన్న నీరు అయితే ఎంతో కొంత వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకు ఓవరాల్గా రిజర్వాయర్లో మనకు తగినంత నీరు చేరడానికి మాత్రం వర్షాలు కురిస్తేనే మన వరద నీరు అనేది మనకు రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా చెప్తున్నారు, ఎగునైనటువంటి మహారాష్ట్రలో వర్షం కురవడంతో పూర్తిగా ఇక్కడ డెడ్ స్టోరీ చేరుకుందని చెప్పి గతంలో 13 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 15 టీఎంసీల నీటి ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి గత కొన్ని రోజులు వర్షం కూడా కురిసే పరిస్థితి ఉందని చెప్పి, వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా నీరు ప్రాజెక్టు కూడా నిండే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, ఎన్ న్యూస్, నిజామాబాద్. కాబట్టి తెలంగాణ వరప్రధాన శ్రీరామ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 80 టీఎంసీల నీటి మట్టం సామర్థ్యం ఉన్నటువంటి నీటి మట్టం గత కొన్ని రోజులుగా పైన ఉన్న వర్షాలు కురవడంతో పూర్తిగా డెడ్ స్టోరీ చేరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్లయితే 15 టీఎంసీల నీటి మట్టం చేరుకోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మళ్ళీ ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. దీనిపై సార్ చెప్పండి, గత కొన్ని రోజుల వర్షం పడకపోవడం పూర్తిగా డెడ్ స్టోరీ చేసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు దీన్ని అసలు? అయితే ప్రజెంట్ మన రిజర్వాయర్లో కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే స్టోర్ అయి ఉంది. అయితే మనకు నిపుణుల అంచనాల ప్రకారం వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రకారం మనకు మే నెల 28 తారీఖు తర్వాత వర్షాలు మన తెలంగాణలో
తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు కురిసే అవకాశం ఉందనేది మనకు అంచనా అనేది వచ్చింది. అదేవిధంగా మనకు వర్షాలు పడడం అయితే జరిగింది. కాకపోతే ఆ వర్షాలు అలానే కొనసాగపోవడం వల్ల మనకు ప్రజెంట్ రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ అయితే ఏం రావట్లేదు. ఇక రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే కానీ మనకు ఇన్ఫ్లోస్ రిజర్వాయర్లోకి వాటర్ కానీ వరద నీరు వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. కానీ గత సంవత్సరం పోలిస్తే మాత్రం గత సంవత్సరంలో రిజర్వాయర్లో కేవలం ఇదే సమయానికి 13 టీఎంసీల నీరు మాత్రమే ఉండే. ప్రజెంట్ 15 టీఎంసీల నీరు ఉంది. ఓవరాల్గా గత సంవత్సరంతో పోలిస్తే ప్రజెంట్ ఉన్న పరిస్థితి మాత్రం కొద్దిగా మెరుగుగానే కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజెంగా ఈ ప్రాజెక్టు ఆధారంగా నాకు 4 జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాల తాగునీటికి నీరు అందిస్తుంది. ఇప్పుడు వర్షాలు పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? సాగునీరు అందించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు అని అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనకున్న డిమాండ్ ఈ టైంలో డిమాండ్ అనేది డ్రింకింగ్ వాటర్ డిమాండ్. డ్రింకింగ్ వాటర్కి అయితే మనకు కొరత ఏం లేదు. ఇతర డిస్టిక్లు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ ఇవే కావచ్చు. డ్రింకింగ్ వాటర్కి అయితే ప్రజెంట్ మనకు కొరత అయితే ఏం లేదు. కాకపోతే మనకు పంట సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పంటకు నీరు ఇవ్వడానికి మాత్రం వర్షాలు పడి వరద నీరు రిజర్వాయర్లో చేరితే కానీ మనకు పరిస్థితి అనేది అప్పుడు మనం పరిస్థితి అనేది చెప్పొచ్చు. ప్రజెంట్ మనకు వర్షాలు ఏం లేవు కాబట్టి ఈ సమయంలో మనం ఇన్ఫ్లో వస్తుందా రాదా అనేది మనం అంచనా వేయలేం. కాకపోతే వర్షాలు అయితే ఎంతో కొంత పడతాయి. అయితే ఈ సంవత్సరం నిపుణుల అంచనాల ప్రకారం ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది కొంత కనిపించే అవకాశం ఉందని మనకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దేశవ్యాప్తంగా. కానీ రానున్న రోజుల్లో మనం వర్షాలు ఎంతో కొంత అయితే పడతాయి. కాకపోతే వర్షాలు పడితే కానీ మన ఇన్ఫ్లోస్ అనేది చెప్పలేం. బాబ్లీ సంబంధించి బాబ్లీ గేట్లు ఎత్తేసి దీనిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బాబ్లీ గేట్ల ముందు ఏదైనా వరదని నీరు అనేది ఉంటే మనం బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల మన రిజర్వాయర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాకపోతే గేట్లు ఎత్తినా కూడా మన మహారాష్ట్రలో జైక్వాడి ప్రాజెక్టే కావచ్చు, విష్ణుపురి ప్రాజెక్టే కావచ్చు, ఇవి వర్ష ఆధారిత ప్రాజెక్టులు కాబట్టి వర్షం పడిన తర్వాత వరద నీరు ఆయా ప్రాజెక్టులలో చేరిన తర్వాత అక్కడ నుంచి వచ్చే నీటిని బట్టి మనకు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కేవలం బాబ్లీ గేట్లు ఎత్తినంత మాత్రాన నీరు దాంట్లో బాబ్లీ గేట్లో ప్రజెంట్ ఉన్న నీరు అయితే ఎంతో కొంత వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకు ఓవరాల్గా రిజర్వాయర్లో మనకు తగినంత నీరు చేరడానికి మాత్రం వర్షాలు కురిస్తేనే మన వరద నీరు అనేది మనకు రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా చెప్తున్నారు గత ఎగునైనటువంటి మహారాష్ట్రలో వర్షం కురవడంతో పూర్తిగా ఇక్కడ డెడ్ స్టోరేజ్ చేరుకుందని చెప్పి గతంలో 13 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 15 టీఎంసీల నీటి ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి గత కొన్ని రోజులు వర్షం కూడా కురిసే పరిస్థితి ఉందని చెప్పి వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా నీరు ప్రాజెక్టు కూడా నిండే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, ఎన్ న్యూస్, నిజామాబాద్.